వర్షాకాలం వేళ సూర్యుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా వేసవిని తలపిస్తూ ఎండలు సుర్రుమంటున్నాయి. పగటి పూటతో పాటు రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులు వర్షాలు పడి మరికొన్ని రోజులు పొడి వాతావరణం ఏర్పడుతుంది. ఈ సీజన్లో సగానికి సగం వర్షపాతం తగ్గిపోయింది. ఎల్ నినో ప్రభావం వల్లే ఈ సీజన్లో రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. డ్యూ టు ఎల్ నినో ఎఫెక్ట్స్ వల్ల మనకు టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది, రెయిన్ఫాల్ అనేది స్కాసిటీ అనేది ఏర్పడింది. ఎల్ నినో కండిషన్స్ ఉన్నప్పుడు వర్షాలు అనేవి తక్కువగా ఉంటాయి. మనకు ఫ్యూచర్లో కొన్ని రోజుల్లో కూడా లోకల్ వెదర్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక దానివల్ల ఏమైనా థండర్ స్టార్మ్స్ కానీ కొంచెం వాటర్ రెయిన్ఫాల్ పడే విధంగా పడడానికి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం మేము కూడా. అనంతపూర్కి సంబంధించి ఇప్పుడు నార్మల్ రెయిన్ఫాల్ అనేది ప్రివేల్ అయింది. రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే డెఫిషియట్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అయింది. దీని ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. లైక్ హీట్ వేవ్స్ కానీ ద ప్రొలాంగ్డ్ డేస్ అనేవి కూడా మనకి ఎగ్జిబిట్ అవుతాయి. సముద్ర జలాలు అనూహ్యంగా వేడెక్కటం అంటే సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ వేడిగా ఉండటం. సమ్మర్ ఒకప్పుడు 45 రోజుల నుంచి 65 రోజులు మాత్రమే ఉండే సమ్మర్ ఇప్పుడు 180 నుంచి 225 రోజులు అంటే దాదాపు 7 నెలల పాటు ఎండలు ఉంటా ఉన్నాయి అన్నమాట. దీని ప్రభావం అంతా కూడా మనకి పడతా ఉంది. ఇది మనకి ముఖ్యంగా ఏంటంటే ఒకటి భూగర్భ జలాలు తగ్గిపోతాయి, రెండోది ఏంటంటే పవర్ కన్జంప్షన్ అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దుమ్ము ధూళి ఎక్కువైపోయి ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నైటు స్లీప్ సైకిల్స్ అంట, మనం ఎవరికైతే ఏసీలు కూలర్స్ అలాంటివి ఉండవో నైట్ టెంపరేచర్స్ ఎక్కువ రికార్డ్ అవుతున్నాయి. పగల టెంపరేచర్స్తో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి అన్నమాట. ఇది మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి భూతాపం, గ్లోబల్ వార్మింగ్ అంటాం. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, సముద్ర జలాలు వేడెక్కటం ఈ ఎల్ నినో కారణంగా.